విమాన ప్రమాదం వెనకాల కుట్ర ఏదైనా ఉందా? ఇది ఇప్పుడు ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తారు. ముందు ఉంది అని మనమేం సర్టిఫై చేయట్ల. కానీ ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ పైలట్, ఎక్స్‌పీరియన్స్‌డ్ స్టాఫ్ ఉందందులో. ఒక చెట్టుని ఢీకొట్టడం వల్లనే ఇలా జరిగేటటువంటి అవకాశం ఉంటది. సాధారణంగా టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తే, అందులో ఏదైనా సాంకేతిక సమస్య వస్తే ముందే అందులో దూరదేశాలకు వెళ్ళేటటువంటిది, లండన్‌కి వెళ్ళేటటువంటిది కాబట్టి ఒకటికి 10 సార్లు అన్ని టెక్నికల్‌వి వెరిఫై చేసుకుంటారు. ఆ తర్వాత కన్ఫర్మేషన్ చేసుకొని ఏదైతే సేఫ్టీ మెజర్స్ అన్నీ గూడా ఓకే అని ఎన్ఓసి ఇచ్చిన తర్వాతనే టేక్ ఆఫ్ అవుతది. ఆ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒకవేళ ఏమన్నా ట్రబుల్ వస్తుందంటే ఇమ్మీడియేట్‌గా వెనక్కి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటది. అంతే తప్పించి ఎయిర్‌పోర్ట్‌లో నుంచి అలా బయలుదేరగానే ఇలా చెట్టుని ఢీకొట్టేసుకొని వెంటనే పడిపోవడం అనేటటువంటిది జరగదు. దాంతోనే అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. అందులో దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి కుట్రలు చేసేటటువంటి వాళ్ళు, మత పిచ్చతో రగిలిపోతున్నటువంటి వాళ్ళు, మత ఉన్మాదంతో రగులుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి సందర్భంలో జాగ్రత్తలు లేదా భయాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ దీని వెనకాల ఏముంది అన్నటువంటి దిశగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏ కుట్ర లేకపోతే ఒక విషాదం. కుట్ర ఉందంటే అది మరొక కోణం. ఏం జరుగుతుందో చూడాలి.